హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దట్ మీన్స్ యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలో కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా డిగ్రీ అర్హతతో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీ కేవలం ₹100 మాత్రమే. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అని మన యొక్క సొంత రాష్ట్రంలో రాసుకోవచ్చు. సో ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మనకైతే అందుబాటులో ఉన్నాయి కదా. అండ్ పేపర్ అనేది కూడా మనకు ఒక సెట్ వచ్చేసి తెలుగులో కూడా ఉంటుంది కదా. దెన్ ఇంకెందుకు ఆలస్యం మన యొక్క మెయిన్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. ఆల్రెడీ ఈ నెల 4వ తారీఖు రోజు ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా మనకు జూన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు, ప్రిలిమినరీ అనేది. సో జూన్ 27కి అయితే ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క డేటా కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ పాస్ అయి ఉంటారో లేకపోతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్. ఈ నెల 24వ తారీఖు రోజు ఈవినింగ్ 6 దాకా అయితే అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇష్యూ. అండ్ అదేవిధంగా దీని ద్వారా భర్తీ అవ్వబోతున్నటువంటి పోస్టులు ఒకసారి చూసుకుందాం. ఇంపార్టెంట్ ఇవి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్, ఐపీఎస్, అండ్ అదేవిధంగా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్, అండ్ అదేవిధంగా సివిల్ అకౌంట్స్, అండ్ అదేవిధంగా కార్పొరేట్ల, డిఫెన్స్, అండ్ అదేవిధంగా డిఫెన్స్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, పోస్టల్, అండ్ అదేవిధంగా పిఎన్టీ, రైల్వే ప్రొటెక్షన్, ఆర్పిఎఫ్, అండ్ అదేవిధంగా రెవెన్యూ, అండ్ నెక్స్ట్ ట్రేడ్ సర్వీస్, అండ్ అదేవిధంగా ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ గురించి వీటన్నిటి గురించి మనకి ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పోస్టులు. దీంట్లో మనకు గ్రూప్ ఏ లెవెల్ కూడా ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్ డేటా వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఏపీ వాళ్ళకి అనంతపూర్, అండ్ అదేవిధంగా తెలంగాణ కనుక తీసుకుంటే వరంగల్, అండ్ ఏపీలో కనుక తీసుకున్నట్లయితే విజయవాడ, విశాఖపట్నం, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ తిరుపతి కూడా రావడం జరిగింది. అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో మెయిన్ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఓకేనా, హైదరాబాద్ అండ్ అదేవిధంగా వరంగల్ అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఏపీ వాళ్ళకి విజయవాడలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేశారో వాళ్ళకి ఫస్ట్ అలాట్మెంట్ సీట్ అయితే ఇస్తారు. ఓకేనా, ఆ యొక్క ప్రక్రియ ద్వారా వీళ్ళైతే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే వీళ్ళకి మొత్తం మీద 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమినరీ, మెయిన్స్, అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ. సో ఫస్ట్ మనం ప్రిలిమినరీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం మెయిన్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ద ఇండియా వాళ్ళు అందరూ కూడా ఎలిజిబులే. సో ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద డేట్ ఆన్ 1 ఆగస్ట్ 2021. ఓకేనా, 2021 ఆగస్ట్ 1 కల్లా మీ యొక్క ఏజ్ అనేది 32 ఇయర్స్ అయితే క్రాస్ అయి ఉండకూడదు. అయితే ఇది ఓసీ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓకేనా, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి డోంట్ వరీ. అండ్ అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అటెంప్ట్స్. సో యూపీఎస్సీకి అయితే అటెంప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ వీటికైతే అటెంప్ట్స్ ఉండవు, కానీ రైల్వే కూడా అటెంప్ట్స్ ఉండవు, కానీ ఈ యొక్క యూపీఎస్సీకి అటెంప్ట్స్ ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అన్లిమిటెడ్, ఓబీసీకి అయితే 9 టైమ్స్, అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 9 టైమ్స్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళందరికీ కూడా 9 టైమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 9 టైమ్స్ అనేది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹100 అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. విత్ రిలాక్సేషన్ కూడా మనకు వర్తిస్తుంది. ఓకేనా, ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అందరూ కూడా ఎలాంటి ఫీ పేమెంట్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నెల 23వ తారీఖు రోజు దాకా అయితే అప్లికేషన్స్ యొక్క పేమెంట్ అనేది తీసుకుంటారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా మనం అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే మెయిన్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రం ₹200 అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత విషయం కాబట్టి సో ఫస్ట్ మనం స్టేజ్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. సో ఇదంతా కూడా బేసిక్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో అప్లికేషన్స్ అని విత్డ్రా చేసుకోవడానికి ఈ నెల 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు రోజు ఈవినింగ్ 6 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా కూడా ఈ ఎగ్జామ్ అటెండ్ కావద్దు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి పేమెంట్ చేసినట్టు మాత్రం రిటర్న్ అయితే రాదు. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకున్నా, ఏది చేసుకున్నా మాత్రం పైసలు అయితే రిటర్న్ అయితే రావు. అండ్ నెక్స్ట్ సెక్షన్ 1 ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. ఇక్కడ ప్రిలిమినరీలో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మొత్తం ఎంసీక్యూ బేస్ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్లో కనుక తీసుకుంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, మొత్తం సెట్ కలిపి మనకు మెయిన్ చేయడం జరిగింది.
అండ్ అదేవిధంగా ప్రిలిమినరీ కనుక తీసుకున్నట్లయితే 2 పేపర్స్ ఉంటాయి. మొత్తం మీద మనకు 400 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి కింద మనకైతే డివైడ్ అయితే చేయడం జరిగింది. సో సెక్షన్ ఏ వాటి గురించినటువంటి సిలబస్ కూడా మనకి ఒక పీడిఎఫ్లో అందుబాటులో ఉంది. సో పార్ట్ ఏ గురించి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద పార్ట్ ఏలో కనుక తీసుకుంటే, దట్ మీన్స్ సెక్షన్ ఏలో కనుక తీసుకుంటే 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ పైన. మినిమం 33% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. పేపర్ మొత్తం కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే అందుబాటులో ఉంటుంది. నో లోకల్ లాంగ్వేజెస్, నో రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిఫరబుల్ ఫర్ ద ప్రిలిమినరీ. మెయిన్స్లో మాత్రం మనకు లోకల్ లాంగ్వేజెస్ అనేవి వస్తాయి. ఓకేనా, మన యొక్క ఇండియన్ ఏదో ఒక లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 300 మార్క్స్కి ఉంటుంది. సో మనం మన యొక్క తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో నన్నయ్య, తిక్కన లాంటి వాళ్ళ గురించి మొత్తం అడిగిండు కాబట్టి అది మనం మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు. సో మన యొక్క తెలుగు గురించి, మన యొక్క తెలుగు యొక్క పుట్టు పూర్వత్రాలు, ప్రజెంట్ దాని యొక్క స్టేజ్ ఏంటి, అండ్ అదేవిధంగా దానికి లభించినటువంటి గౌరవకరమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనకు అందులో డేటా ఉంటుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ క్రాక్ దట్ వన్. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి కూడా మనకు 300 మార్క్స్కి ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ ద ఇండియాలో ఒకే పేపర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పేపర్ 1 ఎస్ఏ, అండ్ అదేవిధంగా పేపర్ 2 జనరల్ స్టడీస్, పేపర్ 3 కన్నా తీసుకుంటే జనరల్ స్టడీస్ 2. సో ఇక్కడ మీకు టాపిక్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ యొక్క టాపిక్స్ బేస్ పైన మనకి ఇక్కడ మార్క్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పేపర్ 4లో జనరల్ స్టడీస్లో కానీ తీసుకుంటే టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ పేపర్ 5లో కన్నా తీసుకుంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. పేపర్ 6లో కన్నా తీసుకుంటే ఇది ఆప్షనల్ సబ్జెక్ట్ 1, ఆప్షనల్ సబ్జెక్ట్ 2. సో ఈ రెండు కూడా మన యొక్క కోర్ అయినటువంటి మెకానికల్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది 275 మార్క్స్. సో మ్యాక్సిమం థియరీ అయినటువంటి ఈ యొక్క ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడం బెటర్. ఇక్కడ మనకు ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు 10th స్టాండర్డ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో 10th స్టాండర్డ్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంటర్మీడియట్ కానీ ఆ యొక్క లెవెల్ ఇస్తే మాత్రం మనకు ట్రబుల్స్ వస్తాయి. సో మన యొక్క రీజనల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది కాబట్టి మనకు పెద్ద టెన్షన్ అవసరం లేదు. సో 300 మార్క్స్కి అయితే ట్రబుల్స్ ఏం లేవు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని. సో ఇది ఇంపార్టెంట్, మన యొక్క మెకానికల్ అయితే ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ 16th పాయింట్లో మెకానికల్ ఉంది కాబట్టి ఇది కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఐసైట్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా కూడా ఓపిక ఉంటే మాత్రం ఒకసారి టోటల్ సిలబస్ అనేది చూడండి అండ్ అదేవిధంగా టోటల్ నోటిఫికేషన్ చదవండి. సో నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు పేపర్ 1 కనుక తీసుకున్నట్లయితే 200 మార్క్స్కి 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద టాపిక్స్. అండ్ అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్కి 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాని యొక్క పేపర్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ మొత్తం కూడా థియరీ బేస్ పైన ఉంటుంది ఈ యొక్క టాపిక్స్. అండ్ అదేవిధంగా క్వాలిఫైయింగ్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఇండియన్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఏమేమి వర్క్ ఉంటుంది అంటే మనకు తెలుగులో ఎస్ఏ ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళు స్పెసిఫై చేసినటువంటి పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, వాటి గురించి పేపర్ 1 పేపర్ 2 యొక్క డీటెయిల్స్. సో ఈ విధంగా మొత్తం కూడా మనకైతే సిలబస్ అయితే అందించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ తెలుగు కనిపిస్తుంది ఫ్రెండ్స్, దిస్ ఇస్ తెలుగు. సో తెలుగు పేపర్ 1. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ లాంగ్వేజ్ గురించి తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు అండ్ అదేవిధంగా పోతన వీళ్ళ గురించినటువంటి డేటా మనకు కావాల్సి ఉంటుంది. ఓకేనా, లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ విధంగా మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన యొక్క మెకానికల్. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షనల్ పేపర్లో మెకానికల్. సో మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్ అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మిషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, దాంట్లో ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్. అండ్ అదేవిధంగా పేపర్ 2 కన్నా తీసుకుంటే థర్మోడైనమిక్స్, గ్యాస్ టర్బైన్. ఓకేనా, అండ్ అదేవిధంగా హెచ్టీ ఇంజన్స్. సో ఇంజన్లో ఐసీ ఇంజన్స్ గురించి అయితే మనకు మేజర్గా ఇవ్వడం జరిగింది. సో ఐసీలో మనకు ఎస్ఐసిఐ 2 ఉంటాయి కదా, వాటి గురించి, స్టీమ్ ఇంజనీరింగ్ గురించి, మాయిలర్ చార్ట్, వాటన్నిటి గురించి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, ఆర్ఎండిసి. ఓకేనా. సో దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్. సో చిన్న సిలబస్ ఫ్రెండ్స్ మనకి ఇది, ఎందుకంటే మనకి ఇంకా మిషన్ డిజైన్ అడగలేదు అండ్ అదేవిధంగా రిలేటివ్ ఎస్ఓఎం అడగలేదు. సో వాటి గురించి లేదు. ప్లస్ మనకు హైడ్రాలిక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ హైడ్రాలిక్ మిషన్స్ కానీ అట్లా ఎక్స్ట్రా డేటా లేదు. కొద్దిగా పర్టికులర్ సిలబస్ ఇచ్చింది కాబట్టి దీనిలో మనం మ్యాక్సిమం డేటాని కవర్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ట్యాబ్. సో ఇక్కడ మన డీటెయిల్స్ అని కనిపిస్తాయి కదా. సో ఇది పార్ట్ 1 రిజిస్ట్రేషన్, పార్ట్ 2 రిజిస్ట్రేషన్. ఫస్ట్ మనం పార్ట్ 1 చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది డేటా ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం దాని యొక్క టోటల్ డేటాని మనకి ఇక్కడ షార్ట్ కట్లు ఇచ్చేస్తాడు. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ డేటా. సో ఇక్కడ మనం క్యాండిడేట్ యొక్క నేమ్, జెండర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ అదేవిధంగా నేషనాలిటీ అండ్ అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్ అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించినటువంటి డీటెయిల్స్, కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దాని యొక్క డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మైనారిటీ కానీ ఒకవేళ మీరు మైనారిటీ అయితే ఆ యొక్క మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఫీ రెమిషన్ ఒకవేళ మీరు కావాలనుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
ఆల్రెడీ మీ యొక్క డిగ్రీ అయిపోయిందా లేకపోతే ప్రజెంట్ చదువుతున్నారా? సో ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఇక్కడ పెట్టేశారు. నెక్స్ట్ మన యొక్క స్ట్రీమ్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది కదా. సో గ్రాడ్యుయేషన్ ఇన్ మనది బీటెక్ కాబట్టి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని పెట్టేసాం. ఇక్కడ మనకు వేరేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, సివిల్ ఫారెస్టా, ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏంటిది అనేది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఓకేనా. ఈ విధంగా మనం మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ట్యాబ్లోకి వెళ్ళిపోదాం. తర్వాత మన యొక్క ఫోటో, సిగ్నేచర్ అండ్ అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మన యొక్క సెంట్రల్ అలాట్మెంట్ ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ కొన్నే కాబట్టి మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి పర్టికులర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ పెట్టేస్తాం. తర్వాత ఫైనల్గా అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ పార్ట్ 1. సో పార్ట్ 1 అయిపోయిన తర్వాత మనం పార్ట్ 2కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. పార్ట్ 2 కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క పార్ట్ 2లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని ఫిల్ చేసి సబ్మిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ యొక్క పార్ట్ 2 మొత్తం కూడా ఫిల్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ FAQ అని కనిపిస్తుంది కదా. FAQ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లైక్ పేమెంట్ సగం దాకా అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం కానీ, ఒకవేళ మీరు పేమెంట్కి ఎలిజిబులా లేకపోతే మీకు రిలాక్సేషన్ వర్తిస్తుందా, అట్లాంటి టోటల్ డేటా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీకు ఏ ట్యాబ్ కావాలంటే అది క్లిక్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తాయి ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దెన్ అప్లై ఇట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే కేవలం డిగ్రీ అర్హతతో IAS, IPS, IFS లాంటి భారీ ఉద్యోగాల్లో జాబ్ సాధించడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. కేవలం ఈ నెల 24వ తారీఖు దాకా మాత్రం టైం ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క పోస్టులు అనేవి కూడా అప్లై చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే డిగ్రీ బేస్ పైన డైరెక్ట్ మనకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎందుకు కలిసి మనం వీడియోని వెంటనే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.